హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుక్. ఈరోజు సింపుల్గా క్యాబేజీ ఫ్రై చూపిస్తాను. ఇలా చేశారంటే మీరు ఎప్పుడు చేసినా సెట్ అవుతుంది టేస్ట్ అనేది. కొందరికి క్యాబేజీ కర్రీ టేస్ట్ సెట్ అవ్వదు అనమాట. సో మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీరు ఎప్పుడు చేసినా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ముందుగా క్యాబేజీ ముక్కలు కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్స్, టమాటాలు ఏవి యాడ్ చేయట్లేదు, ఓన్లీ క్యాబేజ్తోనే చేస్తున్నాను. 5 minutes మగ్గిన తర్వాత పసుపు, సాల్ట్ వేసి మగ్గించండి. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు, పల్లీలు, జీలకర్ర, ఒక 10 మెంతులు. సో ఇవి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కారం అనేది దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. కారం, సాల్ట్ వేసి ఇలా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత ఇది ఒక 10 minutes కుక్ అయిన తర్వాత, అంటే మీకు 50% ఉడికినట్లు అనిపిస్తే మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే ఉంచాలి ఫ్లేమ్, లేదంటే అడిగంటే ఛాన్స్ ఉంటుంది, అంటే ఈజీగా అడుగంటిపోతుంది అనమాట. ఒకసారి మీరు కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. ఇది పౌడర్ వేసిన తర్వాత ఒక 10 minutes ఉంచితే చాలు. మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతేనండి, క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది.